ప్రవీణ్ గారి మృతి పట్ల ఎలాంటి అనుమానాలను వ్యక్తం చేస్తా ఉన్నారు? ప్రవీణ్ గారి మృతి పట్ల అయితే అది యాక్సిడెంట్ గా కాదని ఆల్రెడీ తెలుస్తుంది. ఎందుకంటే ఆడ ఒకటి కాదు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. కానీ ఈ రోజు మాత్రము యావత్ క్రైస్తవ సమాజము శోకు సముద్రంలో మునిగిపోయిన దినం. ఇది చాలా దుఃఖమైన దినము. మంచి వ్యక్తిని ఒక క్రైస్తవ సమాజం కోల్పోయింది. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా క్రైస్తవులు మరి ఎక్కడ ఏ గడబడి చేయకుండా ఒక శాంతియుతంగా మరి బైబిల్ ప్రకారము యేసు ప్రభు గారు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపి ఆ ప్రకారం శాంతిగా ఎక్కడ మీరు చూడండి ఎక్కడ గడబడైందా ఇప్పటి వరకు. ఇంత బాధలో ఉన్నా గానీ క్రైస్తవులు ఒకటే ప్రార్థన చేస్తున్నారు. కానీ క్రైస్తవ సమాజం అనేది ఎవరికి ఏ చెడు చేయదు, ఏ హాని చేయదు, ఎవరికి వ్యతిరేక కాదండి. క్రైస్తవ సమాజము అందరి గురించి, దేశం గురించి, అందరి గురించి ప్రార్థన చేసేసే ఏకైక ఒక కమ్యూనిటీ క్రిస్టియన్స్ కమ్యూనిటీ. ప్రవీణ్ గారు వ్యక్తిగతంగా మనం చూడాలంటే మరి చాలా మంచి వ్యక్తి. ఆయన ఎవరికి ఏ సమాజానికి బాధపడిచేది కానీ ఎప్పుడు కూడా ఎక్కడ ఏ మాట చెప్పలేడు. అందరితో చాలా బాగుండే వ్యక్తి, సేవా భావాలు ఉన్న వ్యక్తి, అందరితో చాలా నవ్వుకుంటా ఎవరికి ఎక్కడ బాధపడచలేదు ఆయన. 10 రోజుల క్రితమే ఆయన బెదిరింపు కాల్స్ కూడా రావడం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు కదా, దీని గురించి ఇప్పుడు బెదిరింపు కాలంటే మరి ఇప్పుడు కొంచెం మాట్లాడినప్పుడు మరి ఉంటారు కదా ఇక మరి క్రైస్తవుల మీద మరి చాలా మంది వ్యతిరేక శక్తులు అవుతున్నాయి. మరి ఎందుకో నాకు కూడా ఏం అర్థం అవుతలేదు. మరి అట్లా అంటున్నారు. ఆల్రెడీ ఫోన్లు వచ్చినాయని కూడా టాక్ ఉంది. మరి ఇది మరి ఎవరు చేసారు ఏంది అనేది మరి ప్రభుత్వము మరి న్యాయం చేసి అక్కడ కరెక్ట్ గా దానికి ఎన్క్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ కేసు చేసిన తర్వాత మరి న్యాయం చేయాలని నేను గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తా ఉన్నాను. మతపరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటారు? ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక అది మీకు అందరికి తెలిసిన విషయం. మరి ఇప్పుడు మతం అనేది ఇప్పుడు అందరు కలిసి ఉంటేనే ఒక సమాజంలో అన్ని కులాలు మతాలకి అన్నిటికి గౌరవించాలి మనం. క్రైస్తవులు ఎవరికైనా వ్యతిరేకత ఎప్పుడన్నా ఎక్కడన్నా చేసింది చూసారా మీరు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది మతాల మీద రాజకీయం చేయడము, దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడము, ఇది మాత్రం కరెక్ట్ కాదు. అందరూ కలిసి అన్ని కులాలు మతాలు కలిసి ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పటి వరకు మరి ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత ఏ రాజకీయ నాయకులు కూడా వచ్చి ముందు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎవరు కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా స్పందించలేదు. వారి కుటుంబం గాని యావత్ క్రైస్తవ సమాజం గాని ఎంత దుఃఖంలో ఉన్న సమయంలో మరి ఎవరికి ఏ కులం గాని ఏ మతం గాని ఎవరికి జరిగినా కూడా మరి రాజకీయ నాయకులు వచ్చి స్పందించాలా, మాట్లాడాలా, బాధలు పంచుకోవాలా. కానీ ఇప్పటి వరకు ఎవరు మాట్లాడింది ఏమీ లేదు. ఎవరు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాజమండ్రిలో ఇంత జరిగింది, ఎంత 2-3 రోజుల నుంచి జరుగుతుంది, ఎవ్వరు కూడా స్పందించలేదు. అంటే వాళ్ళు కేవలము మేము వేసే ఓట్లు క్రిస్టియన్లు వేసే ఓట్లు వేస్తే గెలవలేదా, వాళ్ళకి బాధ్యత లేదా? ఇంత అల్లకల్లం జరుగుతుంది 3 రోజుల నుంచి క్రైస్తవ సమాజంలో ఇక్కడ. అలాంటప్పుడు వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా, ఎవరు రాలి. అలాగే మీ ఛానల్ తప్ప పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా రాలేదు. ఒకటి ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ వస్తున్నాయి తప్ప మీ ఛానల్ కవర్ చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న ఛానల్ అన్ని కూడా పెద్ద పెద్ద ఛానల్ అని చెప్పుకొని ప్రభుత్వ ఛానల్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ సంఘటనను కవర్ చేయడానికి ఎవరు రాలేదు. ఇది చాలా దారుణం. ఇది బాధ్యత లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సమగ్ర విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలి. అప్పుడు ఇది ఓన్లీ ప్రవీణ్ గారి పగడాల గారి మీద జరిగింది కాదు, ఇది మొత్తం యావత్తు క్రైస్తవ సమాజం మీద జరిగినటువంటి ఈ యొక్క సంఘటన. ఖచ్చితంగా మేము దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా యూనిటీగా దీని మీద పోరాడతాము. ఖచ్చితంగా దీన్ని సమగ్ర విచారణ చెయ్యాలి, నిజ నిర్ధారణ చెయ్యాలి. అప్పుడే మాకు ఆయనకి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క క్రైస్తవులు ఈ రోజు చాలా భయాందోళన ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఈ యొక్క స్వార్థ రాజకీయాల కోసం ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మా యొక్క తెలుగు రాష్ట్రాలు కూడా ఇంతకు ముందు తెలుగు రాష్ట్రాలు ఎట్లా ఉండేది కాదు. ఈ మధ్య కొంతమంది ఈ యొక్క మతాల పేరుతో ఈ ధర్మాలంటూ ఈ యొక్క రాజకీయం చేస్తున్నారు. స్వార్థ రాజకీయం చేసి ఈ యొక్క విభేదాలు సృష్టిస్తున్నారు. కాబట్టి దీన్ని క్రైస్తవ సమాజం ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకుంటాము. ఎందుకంటే ఇది మా యొక్క క్రైస్తవులు నిజంగా ఎవరు జోలికి వెళ్ళరు, ఎవరి జోలికి ఎవరు. ఎందుకంటే ఎవరు ఏం చేసినా కానీ దాన్ని నిమ్మకున్నట్టు ఊరుకుంటారు, మనకి ఎందుకులే అని.
ఎందుకంటే మేము మాకు బోధించేది క్రైస్తవం, ఈ యొక్క దైవజనులు బోధించేది అదే, కాబట్టి మేము ఆ దారిలో వెళ్తాం. కానీ ప్రతి ఒక్కరు క్రైస్తవం అంటే ఒక చులకనగా చూస్తున్నారు, క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయి ఖచ్చితంగా దీన్ని మేము క్రైస్తవ సమాజం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి మీద జరిగినటువంటి నిజంగా మేము దీన్ని హత్య అనుకుంటున్నాము. ప్లాన్ ప్రకారంగా దీన్ని చేశారని మేము అనుకుంటున్నాము. ఇది కాదు అని తెలియాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దేశంలో ఇలాంటి మతపరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇదే అండి ఎందుకు జరుగుతున్నాయంటే ఇది స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటివి జరుగుతున్నాయి. ఎవరికాలు ఎందుకంటే మీరు ఏదైనా మనం ఏది చేయలేనప్పుడు మాత్రమే, మనకి ప్రజలకు ఏదైనా సేవ చేయలేనప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ బయటకు తీసుకొస్తారు రాజకీయ నాయకులు. ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని ఒకరికొకరికి సంబంధం లేకుండా చేసి వాళ్ళు పొందుకోవాలనుకుంటున్నారు దీని ద్వారాను. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవులు యూనిటీగా ఉండి ప్రతి ఒక్క క్రైస్తవులు దీన్ని ఖండిస్తున్నాము, ఎదుర్కొంటాం ఖచ్చితంగాను. ఇన్ని రోజులు మేము శాంతియుతంగా మేము పోరాటం చేస్తున్నాము, కానీ ఇక మీదట అలా జరగదు. ఈ యొక్క కేవలం ప్రవీణ్ పగడాల గారి మీద జరిగిందే కాదు, ఇది మొత్తం యావత్తు క్రైస్తవ సమాజం మీద జరిగిన దాడిగా మేము దీన్ని అనుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, సమగ్ర విచారణ జరిపించి ఇది మాకు న్యాయం చేయాలని. అప్పుడే వారికి కుటుంబానికి మా అందరికి కూడా ఈ యొక్క న్యాయం జరిగేది ఉంటది అని మీకు తెలియజేస్తున్నాం.